ప్రైజ్ టు ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు. దేవుని జీవవాక్యం మీ ప్రతి సమస్యకు పరిష్కారం అవుతుంది. దేవుని జీవవాక్యంను మీరు విని అనేక మందికి షేర్ చేయండి. దేవుని పరిచర్యలో మీరు పాలు పొందండి. ఈ రోజు దేవుని జీవవాక్యం లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనము. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. Luke chapter 1 verse 13. But the angel said to him, Do not be afraid, Jechariah, your prayer has been heard. జకర్యా ఒక యాజకుడు, అతని భార్య ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. వీరికి సంతానము లేక బహుకాలము గడిచిన వృద్ధులు. ప్రియ సహోదరి సహోదరుడా, జకర్యా సంతానము కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూనే ఉన్నాడు. వివాహమైన సమయము నుండి వృద్ధాప్యము వరకు ప్రార్థిస్తూనే ఉన్నాడు. మొత్తానికి అతని ప్రార్థనకు దేవుని నుండి స్పష్టమైన సమాధానం వచ్చింది. దేవుని దూతే ప్రత్యక్షంగా స్పష్టమైన వాగ్దానాన్ని తీసుకొచ్చాడు. అది ఎంత స్పష్టమైనది అంటే పుట్టబోయే బిడ్డకు పెట్టవలసిన పేరును కూడా తెలియచేశాడు. ఆ బిడ్డ పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో ముందుగానే స్పష్టంగా తెలియచేశాడు. అతడెంత గొప్పవాడో యేసు ప్రభువు వారే సాక్ష్యం ఇచ్చారు. స్త్రీలు కనిన వారిలో బాప్తిజం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని ప్రభువే సాక్ష్యం ఇచ్చాడు. ప్రియ విశ్వాసి, నీవు ఎటువంటి సమస్యల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నా నీ ప్రార్థనకు సమాధానం వస్తుంది అని నమ్మకాన్ని కోల్పోవద్దు. అయితే నీవు చూడాల్సింది నీ సమస్య వైపు కాదు, నీ నిస్సహాయ స్థితి వైపు కాదు, నీ బలహీనత వైపు కాదు. ఆ సమస్యను పరిష్కరించే ప్రభువు వైపు చూడు. నీవు చేసే ప్రార్థన ఎప్పటికీ వ్యర్థం కాదు, తప్పక ప్రతిఫలం తీసుకువస్తుంది. ఒకవేళ దేవుడు ఆలస్యం చేస్తాడేమో గాని అలక్ష్యం మాత్రం చేయడు. ఆ ఆలస్యంలో కూడా నీకు శ్రేష్టమైన మేలును దాచి ఉంచుతాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో, ఆశ కలిగి జీవించు. My dear friend, in your worries, in your fear, in your stress, say thanks to the Lord. Praise the Lord, praise the name of the Lord. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. మహోన్నతుడైన తండ్రి, ఈరోజు జీవవాక్యం ద్వారా మమ్మలను ధైర్యపరుస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, మేము సమస్యలలో నిరుత్సాహపడక, అధైర్యపడక, సమస్యల వైపు చూచి కృంగిపోక మేము నీ వైపు చూచుటకు కృప దయచేయండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకి మీరు తోడుగా ఉండి వారిని నీ రాజ్యం వైపు నడిపించుమని సమాధానంకు అధిపతి అయిన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.